దేవుని వాక్యాలు చూడండి. యాకోబు గ్రంథం ఒక మాటను మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 13, 14 వచనం చదువుతారా? నేనైనను రేపైనను ఒకానొక పట్టణమునికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనం తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? గర్వముతో నడిచిన వారిని, అహంకారంతో నడిచిన వారిని, గర్విష్ట స్వభావం కలిగిన వారితో నడిచిన వారిని, అలాంటి వ్యక్తులతో సహవాసం చేసిన వ్యక్తులకి ఇస్తున్న యాత్రిక ఒక హెచ్చరిక ఏంటంటే, రేపేమి జరుగుతుందో నీకు. ఒక ఆయన అంటున్నాడంటే తన ఫ్రెండ్తో, అయ్యా మన ఇద్దరం కలిసి ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకుని లాభాన్ని సంపాదించుకో. ఏం సంపాదించుకుందాం? లాభం సంపాదించుకుందాం, వ్యాపారం చేసుకుందాం. మనం చేసే పని మంచిదే కదా, వ్యాపారం చేసుకుందన్నాడు అని చెబుతున్నాడంట. అయితే ఆ వ్యక్తితో దేవుడు అంటున్నాడు, అయ్యా మీ జీవం వ్యాపారిది, నిరంతరో కనబడి అంతలో మాయమైపోయే వచ్చి ఆవుని వంటి వారి. మన జీవిత వ్యాపారిది మనం గర్వించడానికి, మన వంద వ్యాపారిది మనం గర్వించడానికి. అందరూ కట్టికి కాలిగిపోయిన తర్వాత, మనం అందరూ మట్టిలో పెట్టబడిన తర్వాత, అందరి స్వభావాలు, అందరి ఈ అవయవ దేహాలు చూస్తే అందం ఏమైపోద్దో అప్పుడు మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా అస్థిపంజరాన్ని చూసారా? అస్థిపంజరాన్ని చూసారా? ఎంత అందంగా ఉంటుంది కదా. అవును, అందంగా ఉంటుందా? ఏమన్నా అందంగా ఉంటుందా అస్థిపంజరం? ఈ ముగ్గురుతో ఉండదు. అది ఎలా కదిలితే అలాగా, గాలేస్తే అలాగ ఊగించలాడుతూ ఉంటుంది. ఈ పైనున్న ఈ శరీరాన్ని మనం తీసేస్తే, పైనున్న శరీరాన్ని మనము ఒకసారి మట్టిలో పెడితే మన దేహం కూడా అస్థిపంజరం లాగే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన అందం ఏర్పడిందండి. కొంతమంది డబ్బులు చూసి కనిపించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అందాన్ని చూసి కనిపించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బలగాన్ని, బంధువులను చూసి కనిపించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ధనాన్ని చూసి కనిపించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళకున్న ఆస్తి ఆ యొక్క పరిస్థితులను బట్టి కనిపించిన వారు ఉన్నారు, కొంతమంది వారికి గ్రామంలో ఉన్న పలుకుబడిని చూసి కనిపించిన వాళ్ళు ఉన్నారు. నేను చూసినంత మట్టిలో దేనికి బట్టి మనం గర్వించిన ఆ గర్వము యాపాటిది. అసలు మనిషి యాపాటి వాడు ఎంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఒట్టి ఆవిరి వంటి వాడే కదా.
కోట్లకు అధిపతి రామోజీరావు అని ఒక ఆయన. రామోజీ ఫిలిం సిటీ అని హైదరాబాద్లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏమండి ఆలోచన చేయండి. ఆయన రింగ్ రోడ్డు, హైదరాబాద్ రింగ్ రోడ్డు అంటే చాలా అద్భుతమైన పరిస్థితి అన్నమాట. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ ఆయనకి పెద్ద పెద్ద ఏమండి అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, ఎకరాల ఎకరాల పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. అంత అపర కోటీశ్వరుడు నిన్న రోజున చనిపోయాడు. మీకు జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? డబ్బు ఏ వ్యక్తిని కూడా రక్షించు. ఆయన బాగానే బ్రతికాడు, 98 సంవత్సరాలు బ్రతికాడు. 98 సంవత్సరాలు బ్రతికాడు. అయితే నేను అనుకున్నాను, ఆ న్యూస్ చూసినప్పుడు నాకు అనిపించిన ఆ మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు భూమి మీద బతికినా, ఎన్ని కోట్లకు పడగలెత్తినా, ఏదో ఒక రోజు ఈ మంది అనేది మట్టిలో కలిసిపోవచ్చు. నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి కదా అని చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించే అవకాశము భూమి మీద, టెక్నాలజీ భూమి మీద ఎవ్వరికి కూడా కనిపెట్టలేక కనిపెట్టడం కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనిషికి అంత అవకాశాలు ఇచ్చాడు, అన్ని చేతిలో పెట్టాడు. కావలసిన ప్రతి దాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు చేతిలో పెట్టాడు. ఎగిరే ఫ్లైట్లు తయారు చేస్తున్నాం, ఏమండి నడిచే కార్లు తయారు చేసాం, ఎందరో లేకుండానే కరెంటు ద్వారా నడిచే వాహనాలు తయారు చేసుకున్నాం. ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రోబోలు తయారు చేశారు. ఏమండి ప్రతి దానికి ప్రతి ఒక్క పరికరం ఉంది, ప్రతి దానికి కూడా గ్యారంటీ వారంటీ అనేది ఉంది. కానీ మనిషికి మాత్రం గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏమైపోతామో కూడా చెప్పండి, ఎప్పుడు ఏమైపోతామో కూడా. కోట్ల అధిపతులు కూడా నేటికి సమాధిలో ఉన్నారు. గొప్ప గొప్ప వారిని బట్టి వారు ఎంతో మంది. ది గ్రేట్ అలెగ్జాండర్ అనే వ్యక్తి ప్రపంచాన్ని ఒంటి చేతితో జయించిన వాడు. ఆ వ్యక్తి కూడా తన యొక్క కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు, ప్రపంచానంతటిని జయించి వెళ్ళిపోతుండగా అతనికి దోమ పుట్టిందంట. మరి మన భారతదేశమే వచ్చాడు దేవుడి స్తోత్రం. మలేరియా జ్వరం వచ్చి అతడు కొన్ని దినాలకు చచ్చిపోయాడు. అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను కోట్లకు అధిపతినే కానీ గర్వంతో నడిచాను, నా అందరూ నాతో కూడా రాలేదు, నా డబ్బు నాతో కూడా రాలేదు, నాకున్నవా ఏది కూడా నాతో కూడా కలిసి రాలేదు, డాక్టర్లు కూడా నాతో కలిసి రావట్లేదు. ఒట్టి చేతి నా సమాధి బాక్సులో నుండి బయటికి కట్టమని చెప్పి డాక్టర్లు చెప్పాడట. ఒట్టి చేతులు అలాగే చూపిస్తూ అతను సంపాదించిన వజ్రాల్ని, వెండి బంగారాల్ని అతని శవం మీద, బాక్స్ మీద వేస్తూ ఉంటే అందరూ చెప్తున్నారట, ఈయనేమీ తీసుకురాలేదు, ఏమి తీసుకున్నాం. మనం దేని బట్టి గర్వించాలి భూమి మీద? ఒట్టి చేతులతోనూ మనము వేటిని కూడా తీసుకుని రాకుండానే భూమి మీదకి వచ్చాం. వెళ్ళిపోతున్నప్పుడు కూడా క్రైస్తవులుగా ఒకటే ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? వస్త్రాలు మాత్రమే ఉంచుతాయి. పిల్లలు బయట ఎవరు చేస్తున్నారు? మనం దేవుని బట్టి కనిపించవలసిన పరిస్థితి అండి. దేవుడు అంటున్నాడు, మీ జీవం ఏర్పడింది వచ్చి ఆవిరి లాంటిదట, నీటి బుడగ వంటిదట. కాబట్టి నేడు రేపు పోయే ఇటువంటి స్వభావం కలిగిన మన యొక్క జీవితము, మన ఊపిరి, మనం దయచేసి దేనిని బట్టి కూడా గర్వించవలసిన పరిస్థితి లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఎలా వ్రాయబడి ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. దేవుని నామమున ఆయన బోధయు 2 తిమోతి 6:1 అనుకుంటా. 6:1 చదవండి ఒకసారి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు దాసత్వమును దాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులను ధృవీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులైన వారై ఉన్నారని మరి ఎక్కువగా
వారికి సేవ చేయవలెను. ఈ సంగతులను బోధించుచు వారిని హెచ్చరించెను. 3వ వచనం కూడా, ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు హిత వాక్యములను దేవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన అనుసరించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడు గర్వాంధుడగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణములు, ఆ దురాభిమానములను కలుగుననే మాటలు చదువుకుంటాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నువ్వు చేసే సేవను బట్టి కానీ, నువ్వు చేసే పరిచర్యను బట్టి కానీ, దేనిని బట్టి కూడా గర్వించవలసిన పనేమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా నేను బాగా పరిచయం చేస్తానండి, అందుకని బాగా గర్విస్తానండి అనేవాళ్ళు ఉన్నారు. బాగా ఆరాధన చేస్తే దాన్ని బట్టి గర్వించవలసిన పని ఉందా? ఏమండి, బాగా ఆరాధన చేస్తుందంట, నేను చాలా బాగా ఆరాధన చేస్తానండి, అందుకని నాకు కొంచెం ఎవరికి వందనాలు చెప్పనండి అంటే ఆరాధన చేస్తే వందనాలు చెప్పవా అంటే ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే అది కూడా లోపల గర్వమే. నేను బాగా ఆనందంగా ఉంటాను, బాగా ప్రార్థన చేస్తాను, నాకన్నా మనుషులందరూ కూడా చాలా తక్కువ, నేనే పెద్ద భక్తి పరురాల్ని, చాలా భక్తి పరుని, నేను యథార్థంగా బ్రతుకుతాను, అందరూ పాపం చేసిన వాళ్ళే, నాతో పోల్చుకుంటే అందరూ చాలా పాడైపోయిన జనాంగం, నేను మాత్రమే నీతిమంతుడు, నేను మాత్రమే నీతిమంతురాలను అనుకునే స్వభావం కూడా ఏంటో తెలుసా? గర్వమా కదా? స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. కొంతమంది వీటిని బట్టి కూడా గర్వించే వాళ్ళు ఉన్నారు. నేను బాగా ప్రార్థన చేస్తానండి, పట్టుకోలేమే కదండి, బాగా పరిచయం చేస్తే ఆయన 10 సార్లు బతుమానుకోవాలి, అయ్యా రండి అయ్యా పరిచయం చేయడానికి, రండి అయ్యా అని 10 సార్లు పెడితే నేనంటే ఏమనుకున్నా, పాస్టర్ గారు కూడా మా ఇంటికి వచ్చి అక్కడ రాకపోతే ఏంటంటే, నేనంటే ఏమనుకున్నా సంఘంలో నేను రాకపోతే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి అక్కడ తెలుసా అంటే దీనిని వచ్చి కూడా గర్వమేనా? నేను బాగా భక్తి చేస్తానని గర్వం, పరిచయం చేస్తానని గర్వం, ప్రార్థన చేస్తానని గర్వం, నేనే నీతిమంతురాలని గర్వం. దేనిని బట్టి మనం అతిశయపడుతున్నాం? దేనిని బట్టి గర్వపడుతున్నాం? ప్రభువుని బట్టి మనం అతిశయించాలి, కానీ దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కాక. చెప్పండి దగ్గరికి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నీతిమంతులని గర్వపడతారు, శాస్త్రులు పరిచయం చేసిన పని అదే, వాళ్ళు తామే నీతిమంతులు అనుకుని ఇంకెవ్వరు నీతిమంతులు కాదనుకున్నట్ట. అలాగే అందరినీ వస్త్రాలు అంటుకోవద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు, మేము చాలా నీతిమంతులు, పరిశుద్ధులు హల్లెలూయా అంటే నువ్వు నీతిమంతులు అయితే నువ్వు బట్టలు ముట్టుకోకూడదా? పేతురు గారు మీద పడిపోయారు లేదండి వాక్యంలో అన్నారు లేదా? ఆయన నడిచేస్తా ఉంటే, నీడ పడతా ఉంటేనట అనేక మంది రోగులు స్వస్థత పొంది ఆరోగ్యం కలిగిన వారే, వ్యాధి బాధల నుండి విడిపించబడి ఆయన ఎప్పుడైనా నా వస్త్రం ముట్టుకోవద్దు, నేను చాలా నీతివంతుడిని, నా దగ్గరికి రావద్దని ఎవరితో చెప్పినట్టు వాక్యంలో ఉందా? పేతురు గర్వపడలేదు. యేసు ప్రభువు మీద కూడా చాలా మంది పడిపోయారు, చాలా మంది ఆయన దగ్గరికి వచ్చేసారు, ఆయన మీద పడడానికి ప్రయాసపడ్డారట. అలాంటి వారు ఒక తల్లి 18 గంటల నుండి రక్తస్రావంతో పడి ఉన్నామని దేవుడు వస్త్రపు చెంగును ముట్టుకోగానే బాగు చేశాడు. అలాంటి అద్భుతాలు చేసే వస్త్రం అయింది, అలాంటి అద్భుతాలు చేసే మహిమ శరీరం అయినది. ఆయన కూడా ఏ రోజున గర్వపడ్డా, నేను పెద్ద ఆయన్ని పరలోకం నుండి వచ్చేసాను ఇక్కడికి అని ఎప్పుడైనా చెప్పాడు ఆయన? అదే మనమైతే ఆడుతోనే నేను ప్రార్థన చేయడం ఏంటి, ఆడుతోనే నేను ఆరాధన చేయడం ఏంటి, అస్సలు నచ్చదు. ఏంటమ్మా నీ గర్వం? అక్కడ నేను రావడం ఏంటి? ప్రార్థన చేస్తారు ఎక్కడైనా, ఎవరు బట్టి గర్వపడుతున్నావు? చిచ్చి వాళ్ళంటే నాకు నచ్చదు పాస్టర్ గారు, ప్రార్థన చేస్తున్నావుగా ఇంకెక్కడ తగ్గిపోతుంది నీకు? విశ్వాసం అని చెప్పుకుని గర్వపు మనసు ఉండడం ద్వారా దేవునికి ఇష్టంగా ఉన్నానని నీకు నువ్వు మైకు ఉండిపోద్దు. నువ్వు అలాంటి స్వభావంతో ఉంటే, అందరితో కలిసి లేకపోతే, సమాధానం లేకపోతే దేవునికి కూడా నచ్చదట. నీ తోటి సహోదరుని ప్రేమింపగా, వాక్యంలో చూడండి, యోహాను రాసిన 1వ పత్రికలో ఉంటది అన్నమాట.
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. 19వ వచనం, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి కూడా ప్రేమింపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కనున్న సహోదరుని ప్రేమించలేవు. నేను మాత్రం దేవుడు అంటే చాలా ఇష్టం, నాకు ఆత్మని ఎక్కువ చేస్తానండి అని చెప్పి అనేను అక్కడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ పక్కనున్న ఆమెని తోలనాడడం కూడా తప్పే. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వాళ్ళు నీతిమంతులు కాదు, నేనే నీతిమంతుడిని అనుకోవడం చాలా పెద్ద తప్పు. కొంతమందికి ఇలాంటి స్వభావం గర్వం ఉంటుంది. అసలు అబ్బాయి దగ్గరికి రాను అతను చేస్తారు బాడీ గార్డులు ఆయన చుట్టూ. ఏమంటే ప్రభువు బాడీ గార్డులు ఉన్నారా? ప్రభువుకి అలర్ట్ చేయడానికి ఆయన చుట్టూ డబ్బులు తీసుకొని ఎవరైనా ఏమంటే బాడీ గార్డులుగా కొంతమంది ఆయన మీద పడతా ఉంటే చూసేశారా? ఎవరు లేరండి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో సినిమా యాక్టర్ లాగా బాడీ గార్డులు పెట్టుకుని లేకపోతే ఎక్కడికైనా వెళ్తే మాస్టర్లు ఇవ్వను కొంతమంది సేవకులే వాళ్ళు నడిచేస్తూ ఉంటే వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదట. కొంతమంది ఏమంటే బాధలో ఉన్నవారిని, బలహీనతలో ఉన్నవారిని ప్రార్థన చేయండి అయ్యారని అంటే అది పట్టించుకోకుండా వెళ్ళిపోతారు వీళ్ళు. ఇంకేం సేవది? నేనే నీతిమంతుడిని అనుకోవడం చాలా తప్పు. మళ్ళీ ఏ రీతి చూపిస్తున్నారంటే అనుకోవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలవాటు అయిపోయింది అందుకని చూపిస్తారు. అలా గద్దించాలంట. అమ్మ కొంతమందికి గద్దించినట్టుగా ఉంటుంది. ఆ ఏం చూపిస్తున్నారమ్మా అంటారంట. అందుకని నేను అలవాటు చూపించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గర్వించిన ఒక ఆయన ఉన్నాడు. వాక్యంలో చదువుదాం చూడండి. ఆలోచన చేయక గర్వించిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి మనం గర్వించకుండా ఉంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుకుంటామో 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దేవుని వాక్యంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14:1 చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదవడం ఆయన కోసం ఇక్కడ రాయబడి ఉంది. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజు అయ్యెను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆశా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టి పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి ఎదుని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఆశ. ఏం పేరు చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ. ఆశ. ఆయన పేరు ఆశ అట. అయితే ఈయన ఆడపంచ మొగతు. ఈ ఆశ అనే ఆయనకి యోధా వారి మీద పరిపాలన చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరు? తన తండ్రి పరిపాలన చేశాడు. అప్పటి వరకు తన తండ్రి పరిపాలన అయిన అనంతరం ఆశాకి చాలా చిన్ననాటి వయసులోనే దేవుడు అధికారం ఇచ్చే అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తే అతడు తన ఏలుబడిలో ఎన్ని సంవత్సరాలు సుఖంగా ఉందంట? 10 సంవత్సరాలు దేశం అంతా కూడా నెమ్మదిగా ఉందంట. ఎందుకు నెమ్మదిగా ఉందంటే దేశము నెమ్మదిగా ఉండడానికి దేవునికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి విధమైన విగ్రహములన్నింటినీ పడగొట్టించాడట. ఏమంటే విగ్రహం అని అంటే లోక సంబంధమైనదిగా మనం ఆలోచన చేయకూడదు. దేనికి సాదృశ్యం అంటే దేవుని కన్నా దేనినైతే మనం ఎక్కువగా ప్రేమించి దాని కొరకు ప్రయాసపడతామో అదే మానవ జీవితంలో ఒక విగ్రహం. ఈ రోజుల్లో మనిషి విగ్రహం ఏంటంటే ఒకటి గబ్బు, 2 సెల్ ఫోన్. స్తోత్రం చెప్పండి విగ్రహం. హల్లెలూయా. 1 డబ్బు, 2 సెల్ ఫోన్.
మనిషిని తప్పనిసరిగా రెండింటిలో పడిపోతాయి. ఒకటి డబ్బులో పడిపోతున్నాడు, లేకపోతే ఫోన్లో పడిపోతున్నాడు. ఫోన్ అంటే ఇంకా చెప్పవసరం లేదు, రకరకాల సంబంధాలు, రకరకాల పరిస్థితులు. పాడు చేసేది ఎక్కువ, బాగు చేసేది కొంతే. అయితే అందరూ వాడాలి కనుక వాడు చేస్తారు అంతే. అయితే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆశ అనే రాజుగారు ఏమంటే దేనికి ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చాడు? 10 సంవత్సరాలట దేవునికి లోబడి, దేవునికి ఆశ్రయించి, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆ 10 సంవత్సరములు కూడా రాజ్యం అంతా నెమ్మదిగా ఉంది, సుఖంగా ఉంది. ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి ప్రమాదాలు లేవు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతని వ్యతిరేకంగా నిలబడలేదు. దేవుడు సుఖశాంతులతో నెమ్మదినిచ్చి యూదా దేశాన్ని దేవుడు పరిపాలించే కృపనిచ్చాడు. ఆ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అండి అతనికి గర్వం వచ్చేసింది. 16వ అధ్యాయం ఇప్పుడు చూడండి, మొదటి వచనాన్ని చదువుతాం. 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతారా? ఆశ ఏలుబడినందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన మయోషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశా యొద్దకు రాక పోకలు జరుగుకుంటున్నట్లు రామాను కట్టింపగా ఆశ యెహోవా మందిరమందును రాజనగరమందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కాలోని నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదునకు దూతల చేత పంపించెను. ఎక్కడున్నాయి? దేవుని మందిరంలో ఉన్నాయి. ఏంటవి? ఆయనకి పక్కన దేశస్తుడికి రాకపోకలు జరగడానికట ఒక ప్రదేశాన్ని కట్టించారు. విగ్రహారాధన సంబంధమైన ఒక స్థలాన్ని కట్టించుకున్నారు. అయితే వాళ్ళకి వీళ్ళకి రాకపోకలు ఉండేవి కాదు అప్పటి వరకు. ఎప్పుడైతే రాకపోకలు ఉండడానికి ఇష్టపడ్డారో వాళ్ళు వీళ్ళు చేతులు కలిపారు. దేవుడు చెప్పాడు, అన్యాయస్తులతో అనగా అన్య జనులతో సహవాసం చేయకూడదు. దేవుని మాటలు వినకుండా వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు కుదిరాయి. వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా తోడ్పాటు అందుతూ ఉంది, బాగున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా దేవుని మీద ఆధారపడకుండా అప్పటి వరకు 36 సంవత్సరాలు దేవుని మీద ఆధారపడి దేవునితో కలిసి నడిచిన వ్యక్తి, దేవుని మీద ఆనుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో ఎదురైన పరిస్థితి ఒక్కసారి ఒక మలుపు తిప్పేసింది. ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చదవద్దు కానీ మిగిలిన తర్వాత చదువుకోండి. ఆయన వీరితో చేతులు కలిపిన తర్వాత దేవుని మందిరంలో ఉన్న పరికరాల్ని అతనికి తన యొక్క రాజనగరులో ఆ మందిరములో ఉండడానికి, త్రాగడానికి, విందులు ఆర్భాటాలు చేసుకోవడానికి మందిరములో ఉన్న పరికరాలన్నింటినీ వెండి బంగారంలో పంపించేశాడట. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీకు వారికి సాంగత్యం కుదరదని చెప్పాడు. కానీ ఈయనంటాడు వారికి వీళ్ళకి సాంగత్యం కుదిరింది. మనం చదువుతాం, హిజ్కియా స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించిన వాడే అతడు పడిపోయాడని మాటను చదువుతాం. ఆశ కూడా పరిస్థితి అదే. అతడు స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించి అతడు కూడా తన జీవితంలో చేయరాని పాపం చేసినందుకు, ఏంటా పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడినందుకు అతని స్థితిని దేవుడు మార్చేసాడు, తన కింద చేశాడు. అతనికి అరకాలంలో ఉన్నట్ట కుష్టి వ్యాధి కలిగిందట. స్తోత్రం చెప్పడం విధంగా హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా నడిచినందుకు, గర్విష్ఠుడైనందుకు, రాజ్యం స్థిరపడిన అనే స్వభావంతో నడిచినందుకు, అతన్ని గర్వించినందుకు దేవుడు అరకాలంలో కుష్టిని పెట్టేసాడండి. నువ్వు స్థిరపడిన తర్వాత గర్వపడితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఆశ్రయించడానికి దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మరొక మాటను చదువుదాం. చూడండి, 9వ వచనాన్ని కూడా చదవండి. అదే దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 16:9 చదవండి. తన ఎడల యథార్థము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించుటేవు గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శకులు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదిగాక ఆ సమయమందే ఆశాజనులలో కొందరిని బాధపరచెను. జరిగిన సంఘటన దైవజనుడికి తెలుపుగా దైవజనుడు వచ్చి, అయ్యా ఆశ నువ్వు చేసుకొని చాలా తప్పు,
నువ్వు కరెక్ట్ చేయట్లేదు, యథార్థంగా ప్రవర్తించట్లేదు, గర్విష్ఠుడు అయిపోయావు, వాడితో నీకు సాంగత్యం ఏంటయ్యా, వాడితో నీకు సమాసం ఏంటయ్యా, వాడికి నీకు రాకపోకలు ఏంటయ్యా అని హెచ్చరించి నీకు దేవుని కోపాగ్ని దిగబోతున్నాయి లేదు కనుగానే ఇప్పుడు సేవకులను బట్టి అక్కడ వేయించడానికి ఇష్టపడ్డాడు తెలుసా? ఒక చెరసాలలో వేయించడానికి ఇష్టపడ్డాడు. చెరసాలలో ఏం చేశాడండి? దేవుని వాక్యము తెలియజేస్తుంది, తన ఎడల యథార్థము గల హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారము చేయుచున్నది ఈ విషయమందు ఏందన్నట? మతి తప్పి ప్రవర్తించావు కనుక ఈ విషయంలో దేవుడు జోక్యం తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనము అన్ని విషయాల్లో స్థిరపడిన తర్వాత మతి పోయిన వారమే ప్రవర్తించుకోవాలి. కొంతమందికి స్థిరపడిన తర్వాత గర్వం అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. డబ్బు ఉందండి అని కనుక కొంతమంది పరిస్థితులు చూస్తే, ఒక దైవజనుడట ఒక రోజు ఒక మాట చెప్తున్నాడు. ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన 100 నోటు తీసి ఆయనకి కండక్టర్ గారికి ఇచ్చాడు. కండక్టర్ గారికి ఇస్తే ఆయన 10 రూపాయలు టికెట్ తీసుకుని 90 రూపాయలు రిటర్న్ ఇవ్వాలి. అయితే ఆయన అన్నాడంట, కండక్టర్ టికెట్ ఇచ్చిన తర్వాత నా దగ్గర చిల్లర లేదయ్యా, ఇదిగో నువ్వు తీసుకుని మళ్ళా ఇచ్చే అని అంటే, సరేనయ్యా నా దగ్గరికి కాదు, నీ 10 రూపాయలు తీసుకుని నాకే 90 రూపాయలు ఇచ్చేయమని ఇచ్చాడట. కండక్టర్ గారు ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఉంచుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళింది. అయ్యా నా డబ్బు నాకు ఇచ్చేస్తావు అని అంటే, నేను లెక్క పెట్టి 90 ఇవ్వాలి, కానీ ఈయన 100 రూపాయలు ఇచ్చాడట. 100 రూపాయలు చేతిలో పెడితే ఆయన లెక్కేసుకున్నాడు. 100 రూపాయలు వచ్చేసి 10 రూపాయలు ఏం చేయాలి? ఇప్పుడు కండక్టర్కి ఇచ్చేయాలి. ఈయన మనసు అంటుందంట, ఏమెత్తావులే, చాలా డబ్బులు చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద దగ్గర, ముసలి దగ్గర ఎలాంటి పదులు ఎన్నో కేసు ఉంటాడు, ఎలాంటి పదులు ఎన్నో కొట్టేసి ఉంటాడు ఈయన. మనం 10 రూపాయలు తీసుకుంటే పెద్ద తప్పేమి లేదని మనసు అనుకుందంట. కానీ ఈయన అనుకున్నాడంట, అలా చేయకూడదు కదా, తప్పు కదా. కొంత దూరం ప్రయాణం అవుతూ ఉంది ఈయనకి. ఈలోపు మనలో మనసు గర్దిస్తూ ఉంది, మనసులో ప్రేరేపణ వస్తూ ఉంది. ఒక మనసు అంటుంది తీసుకుంటే తప్పేం కాదు, ఇంకొక పక్కన ఉంటుంది తీసుకోకూడదని. ఈ రెండింటి మీద ఫైటింగ్ జరుగుతుంది. ఆయన లోపల ఆయన 10 రూపాయలు ఇచ్చేద్దామా ఇవ్వకూడదా, దిగే లోపు ఇవ్వాలా ఇవ్వకూడదా అని ఆలోచన చేసుకున్నాడు. రావాల్సిన స్టాపు రాని వచ్చింది. దిగిపోతూ ఈయన 10 రూపాయలు, అయ్యా కండక్టర్ గారు 10 రూపాయలు ఎక్కువ వచ్చేసింది సార్ అని 10 రూపాయలు ఆయన చేతిలో పెట్టేశాడట. చేతిలో పెట్టగానే ఆయన అన్నాడట, పాస్టర్ గారు మైకులో అద్భుతంగా ప్రసంగాలు చెప్తావు, నేను కూడా ఒకసారి అలా వెళుతూ నీ మెసేజ్ అన్నాను, అప్పుడు ఎవరి డబ్బులు కూడా అన్యాయంగా తీసుకోవద్దు అనే మాట నేను అన్నాను. ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉంటావో లేదోనని నేను 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాను అన్నాడట. చెప్పండి స్తోత్రం చెప్పండి. నువ్వు నిజంగా ఆ మాట కట్టుబడి ఉన్నావు. నువ్వు 10 రూపాయలు రిటర్న్ ఎత్తావో ఇవ్వాలని నేను లెక్క వేసుకుని నీకు 100 రూపాయలు లెక్క పెట్టుకుని ఇచ్చాను. 100 రూపాయలు నువ్వు 10 రూపాయలు ఇచ్చావో లేదో నేను చెక్ చేశాను. నువ్వు ఈ విషయంలో గెలిచావయ్యా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సు అలా ఉండాలి. ఎదుటి వారి దగ్గర వస్తే ఆడి చాలా దుబ్బేసి ఉంటాడు కదా, మనం వాడి దగ్గరికి వచ్చాను. కొంతమంది స్వభావం ఇది, అది చాలా నొక్కేసి ఉంటాడు కానీ ఆడి నొక్కేది ఏం కాదులే అనుకున్నారు. ఇప్పుడు అనుకుంటాను అది చాలా అలాంటి ఎన్నో లాగేసి ఉంటాడు వేదం దగ్గర. అలాంటి మనం 10 రూపాయలు నొక్కితే ఏమైంది, 10 రూపాయలు ఆగితే తీసేసుకుంటే ఏమైంది అనే స్వభావం కూడా మనకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరుల సొమ్ము పాపం లాంటిది, పరుల సొమ్ము పాము లాంటిది. దాన్ని ఎవరి చేతిలో పెట్టుకుంటాం, అది కాటు వేయక తప్పదు. కాబట్టి 10 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, రూపాయినా మనం ఆన్సర్ చెప్పి, అయ్యా ఈ డబ్బులు నాకు వద్దు, నీ డబ్బులు నీయే, నా డబ్బులు నాయే అని లెక్క చెప్పించేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతకాలము ఒకవేళ టికెట్ లేకుండా ప్రయాణం చేసి ఎంతకాలం ఈ 50 రూపాయలు తీసేసుకున్నట్లే, మనం తీసేసుకుంటే ఏమవుతుందిలే, ఈ కిరాణా షాప్ దగ్గర, వాడి దగ్గర, వీడి దగ్గర అని ఒకవేళ తీసేసుకుని ఉంటే మారు మనసు పొందు పడుతుంది. ఏం పొందాలి? మారు మనసు పొందు. ఈ రోజు చేయవలసిన పని ఒకటే, నువ్వు మారు మనసు పొంది ప్రభు వలన స్వీకరిస్తేనే ప్రభు అంగీకరిస్తాడు.
ఆ విషయంలో కూడా గర్వం అనేది మనకి ఉండడానికి వీల్లేదు. ఈ డబ్బులు నాయి కాదు, ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేయాలనే మనసు మనకు రావాలి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మనం దేనిని బట్టి గర్వించడానికి వీల్లేదు. అలా జరిగిన తర్వాత కింద వచ్చిన చదువుదాం త్వరగా. చూడండి 13, 14 వచ్చిన చదువు త్వరగా. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడినందు 41వ సంవత్సరమున మృతి నొందగా. ఎన్నో సంవత్సరములు మృతి నొందాడట? 41వ సంవత్సరమున మృతి నొందాడట. ఎందుకు చనిపోయాడండి అని అంటే 12 వచ్చినాన్ని ఆశ తన ఏలుబడినందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యందు విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడండి? డబ్బు ఉందని వైద్యుల దగ్గరికి వెళ్తున్నాడట. దేవుడిని పట్టుకోక వైద్యుల దగ్గరికి తిరుగులాడుతున్నాడు. కొంతమంది దేవుడే నీరసాలను అనుమతిస్తాడు, కొంతమంది వ్యాధులు దేవుడే అనుమతిస్తాడు. ఎందుకనంటే మనం ఆ స్వభావాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరకు వస్తామేమోనని దేవుడు ఆశిస్తాడు. ఎందుకని నీకు వ్యాధి వచ్చింది, ఎందుకని బలహీనత వచ్చింది? వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని కాదు, వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. కానీ మొట్టమొదటి చేయవలసిన దేవుడికి మనం మొరపెట్టాలి. స్తోత్రం చెప్పండి దగ్గర. హల్లెలూయా. దేవుడికి మొరపెట్టాలి. ప్రభువా, ఈ విషయంలో ఈ వ్యాధి రావడానికి నేనే కారణమా? నాకు పాపం ఏమైనా ఉందా? నేనేమన్నా గర్విష్ఠతతో నడిచానా? అహంకార స్వభావం నాలో ఉందా? దయచేసి తీసే ప్రభువా అని మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్ప కార్యం చేస్తాడు. ఒకవేళ ఆ విధంగా రాకపోతే, దేవుడు ఆ విధంగా రాలేదు కనుక వైద్యుల ద్వారా నీకు దేవుడు గొప్ప ఆరోగ్యాన్ని కలిగించేటట్లుగా వైద్యాన్ని దేవుడే నిర్మిస్తాడు. మనం దేవునికి మొరపెట్టకుండా ఇక్కడ ఆశ చేసిన పొరపాటు అదే. దేవుని ఎంత విచారం చేయలేదు. అక్కడ కుష్ఠవ్యాధి కలిగిందని డబ్బులన్నీ వ్యాధిపరచుకోవడానికి అతడు వైద్యం చేత తిప్పలు పడ్డాడు, కానీ వైద్యం మాత్రం అతనికి సెట్టు కాలేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఉపయోగం లేదండి. తర్వాత అతడు మృతి పొందాడంట. ఎన్నో సంవత్సరమున 41వ సంవత్సరానికి పాడి పెట్టేశాడు. గర్విష్ఠ స్వభావం ఎవరు నడిచినా కానీ కొద్ది కాలమే భూమి మీద ఉంటారు. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. గర్వం మనసు ఉండడం మంచిదా, లేకపోతే ఉండకపోవడం మంచిదా? దేవుడికి స్తోత్రం చెప్పడం దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో అంటాడు చూడండి, 20వ కీర్తన 7వ చరణాన్ని చదివితే, దేవుని బట్టి మనం గర్వించడానికి లేదు కానీ దేవుని వాక్యం అంటుంది, కొందరు గుణములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయించుదురు, మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. ఎవరిని బట్టి అతిశయించాలంట? దేవుని బట్టి అతిశయించాలి. దేవుడు ఉన్నాడు నాకు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నా వ్యాధిని తీస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడి ద్వారా నేను మేలు పొందుకోబోతున్నాను, దేవుడే నాకు అన్ని అని ఆయన బట్టి మనం గర్వించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బట్టి అతిశయపడాలి. ఆయన బట్టి మనం అందరినీ తృణీకరించడం కాదు, ఆయన బట్టి మనం సంతోషపడాలి. ఆయన బట్టి మనము గౌరవంగా ఫీల్ అవ్వాలి. దేవుడు ఉన్నాడు అంటారు, అంతేగాని అందరి దగ్గరికి ఆయన ఉన్నాడే ఏదైనా చేసేస్తానేనా అని ఆ స్వభావంతో మనం నడుచుకోకూడదు. అందుకని భక్తుడైన దైవజనుడి పాటలు రాశాడు, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుచరుడా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా
అతిశయం ఎవరట? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆనందము దేవుడే, మనం ఆరాధించేది దేవుడే. అతిశయించేవాడు కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి. ఈ రోజుల్లో రథాలు గుర్రాలు లేవు. ఈ రోజుల్లో కారులు బట్టి, కొంతమంది వాహనాలు బట్టి, కొంతమంది పొలాలను బట్టి, కొంతమంది స్థలాలను బట్టి, కొంతమంది పలుకుబడిని బట్టి, కొంతమందికి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, అందాన్ని బట్టి, కొంతమందికి ఉన్న పిల్లలను బట్టి వారి వెనకాల ఎవడని ఏమనంటే 100 మంది వచ్చి నిలబడతారని ఆ బంధు బలగాన్ని బట్టి అతిశయించేవారు అతిశయిస్తారు. మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు అతిశయించే పరిస్థితి, పరిణామాలు కొంతకాలం మాత్రమే సుఖానుభవంగా ఉంటాయి. పిల్లలు బట్టి అతిశయించే వాళ్ళు, పిల్లలు కుటుంబాలను పాడు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. నా కొడుకులు అంటాడు, వీడి కొడుకులు పెళ్లి చేసి ఆడతారు పక్క. అవునా కదా? నా పిల్లలు వజ్రాలు రత్నాలు అంటాడు. ఆ రత్నాలు అంత మొత్తం రోడ్ల మీద పారిపోతూ ఉంటాయి. ఆ రత్నాలని ఎక్కడికక్కడ తిరుగుతూ ఉంటాయి అర్ధరాత్రిలో. ఆ రత్నం ఇంటికి రాక ఏదే రోడ్డు మీద పడతాడు. నా రత్నం ఎక్కడ కనిపించింది అంటాడు. అక్కడ ఎప్పుడే నా వజ్రం ఎప్పుడైనా కనిపించింది అని అంటాడా? ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంక నేను చెప్పకూడదు అని మీకు తెలుసు. అప్పుడు తిట్టకూడదు, తిట్లన్నీ వస్తాయి బయటికి. చిన్నప్పుడు ఎవడి పిల్లలు బట్టి అంత అతిశయించో, వాళ్ళు ఉన్నారని నాకు వెళ్ళిపోయాను ఎంత గర్వించో, వాళ్ళ మనకు ఆధారం ఏమంటే పిల్లల మనకు ఆధారం, లేకపోతే ఆస్తుల మనకు ఆధారం. మనం ఈ యొక్క శరీర సౌష్ఠవాన్ని బట్టి, శరీర అంగాన్ని బట్టి మనం ఆధారపడాలా? మనం ఆరాధించేది దేవుణ్ణి. మన అతిశయం కూడా దేవుడై ఉండాలి. దేనిని బట్టి అతిశయించడానికి వీల్లేదు, దేనిని బట్టి గర్వించడానికి వీల్లేదు. నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు అతిశయించవలసిన పని లేదు. ప్రతి దాన్ని తీసి పక్కన పెడతాడు దేవుడు నువ్వు అతిశయపడితే. ఒకవేళ అన్ని ఉన్నాయండి మాకు ఒకప్పుడు, ఇప్పుడు ఏమీ లేవండి, మా పరిస్థితులు ఎందుకనో ఇలా తారుమారైపోయింది. నిజమే, ఒకప్పుడు చాలా ఒక ఉన్నతమైన స్థితిలో పేరు, పలుకుబడి, హోదా, అన్ని విషయాల్లో మాకంటూ ఒక ఘనత, మాకంటూ ఒక కీర్తి అనేది మేమున్న ప్రదేశాల్లో ఉండేది. కానీ ఈ రోజున మాకు ఏమీ కూడా లేవయ్యా. మా పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయి అని అంటే వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆశ గర్విష్ఠుడై చేయరాని కార్యం చేసినందుకు తెచ్చుకోకూడని జబ్బును తెచ్చుకుని అతడు 41 సంవత్సరానికి చనిపోయాడు. మనం కూడా దేవుని బట్టి అతిశయపడద్దు, దేవుని బట్టి అతిశయపడదాం, దేవుని బట్టి గర్విద్దాం. ఇర్మియా గ్రంథం ఒక మాటను చదువుదాం, చూడండి త్వరగా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 9:23. అమ్మా, యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడంట చెప్పు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదా? అతిశయించకూడదట. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద ప్రభు చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునై ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. దగ్గరగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా. హల్లెలూయా. అతిశయించువాడు తనకున్న ఆ దేనిని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదట.
వెండి బంగారాలను బట్టి అతిశయించడానికి వెళ్ళలేదు. సౌరుడు తన శౌర్యాన్ని బట్టి అనగా తన బలాన్ని బట్టి అతిశయించడానికి వెళ్ళలేదు. ఏమంటే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. కొంతమందికి అంత జ్ఞాని అని పేరు చెప్తే అంత గర్విస్తూ ఉంటారు. నాకు బాగా చదువుకుంటానంటే అందుకని మా అమ్మను కూడా లెక్క చేయండి. మా ఇంట్లో ఉన్న ఎవరు లెక్క నాకు బాగా చదువుకుంటాను. చదువుకుంటే మాత్రం అతిశయపడిపోవాలా? నేను ఒక చోటికి మీటింగ్ వెళ్తే ఒక ఎవరొస్తూ బాగా అతిశయపడతాడు. వాళ్ళు ఇంట్లోకి ఆ కుమారుడు వస్తున్నాడంటే చాలు, వాడు హైదరాబాద్లో జాబ్ చేస్తాడు, ఇంటికి వస్తున్నాడంటే చాలు తల్లిదండ్రులు ఒరిగిపోతాడు. ఎందుకు ఒరిగిపోతున్నారయ్యా అని ఒకసారి అడిగి తెలుసుకుంటే, అయ్యా మా అబ్బాయి వస్తున్నాడంటే ఇది అయిపోతుంది. అదేంటి జాబ్ చేసుకోవడం అంతా చాలా సంతోషపడాలి, ఎదురెళ్ళాలి, ఇంకా చాలా నెలల తర్వాత వాడు వస్తున్నాడు చాలా సంతోషపడతారు, నువ్వేంటి భయపడుతున్నావు అని అడిగాడు. ఆ బ్రదర్ వాళ్ళ కుటుంబం అంటే, నాన్న నీకు తెలియదు కానీ నా కొడుకంత వయసు ఇది కానీ ఒక మాట చెప్తానంటావా, వాడి ఇంటికి వస్తే మేము ప్రశాంతంగా ఉండమండి. వాడి ఇంటికి వస్తే మేము ప్రశాంతంగా ఉండవు. ఎందుకంటే నేను డబ్బులు ఎట్టి సంపాదించి మీకు అడతామంటే తిని కూర్చున్నారు. ఇక్కడ కమెంట్ చేస్తాడు, ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తాడు, ఇక్కడికి వచ్చి మేము కూడా కూలి పని ఏదో ఒకటి చేసుకుని కాస్త కోస్తో డబ్బులు సంపాదించుకుని అలా పట్ట గడుపుకుంటూ ఉంటే, వాడు మాత్రం నేను సంపాదించి పంపుతూ ఉంటేనే ఇక్కడ తిని మీరు ఇలా చేస్తున్నారేంటి అలా చేస్తున్నారేంటి అని మా మీద చాలా దౌర్జన్యంగా మాట్లాడతాడు. అయ్యా ఆడు ఇంట్లో పడుకుంటే మేము ఇంట్లో పడుకోకూడదట, బయట మనం చాపేస్తాడు అయ్యా అన్న. ఎక్కడ వేస్తాడు? బయట చాపేస్తాడంటండి. ఆడు ఇంట్లోనే పడుకుంటాడంట, ఒక్కడే పడుకుంటాడంట. వాడు ఇంట్లో ఉంటే అసలు ఎవరు ఇంట్లో ఉండడానికి కూడా వీలు లేదంట. వాడు తినే ప్లేట్ వేరేగా ఉండాలంట, ఆ గ్లాస్ వేరేగా ఉండాలంట, వాడుకున్న ప్రతి సమస్తము వాడు బ్యాగ్ ఎవరు ముట్టుకోకూడదంట, వాడి ఫోన్ ఎవరు టచ్ చేయకూడదంట. ప్రతిదీ కూడా ఒకవేళ ఎవరన్నా టచ్ చేస్తే వాడికి చాలా కోపం వచ్చి ఉన్నాయి అన్ని ఇసిరేస్తాడయ్యా. ఆ తెప్పలు మేము ఎక్కడ పడతాం, మమ్మల్ని అతుకుని చాలా సార్లు కుట్టారయ్యా అని చెప్పారు. జ్ఞానాన్ని బట్టి అతిశయపడితే, ఉద్యోగాన్ని బట్టి అతిశయపడితే, ఏమండి ఈ లోకంలో అతిశయించి వాడు దేనిని బట్టి అతిశయించడానికి వీల్లేదు. భూమి మీద నీ కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు వాడు నేను యెహోవాను బట్టి మనం అతిశయపడాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. జ్ఞానాన్ని బట్టి అతిశయపడిన వాడు ఎంతకాలం ఉంటాడు? తల్లిదండ్రులు హింసించే వాళ్ళు ఎంతకాలం ఉంటారు? తల్లిదండ్రులు నేర్పించి ఏదో పెద్ద ఎలగ పెడుతున్నామని చెప్పుకునే వాళ్ళు ఎంతకాలం ఉంటారు భూమి మీద? దేనిని బట్టి అతిశయపడుతున్నాం. ఈ పూట మీకు తెలియజేసిన పాట ఒకటే, గర్వించేవాడు దేనిని బట్టి గర్వించడానికి వీలు లేదు. మనం గర్వించవలసింది మనం ఆరాధిస్తున్న దేనిని బట్టి గర్వించాలి. నాకు ఆయన ఉన్నాడని గర్వం అనుకుంటాను. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. ఏదైనా ఆయన చూసుకుంటాడని ఆ ఫీలింగ్ అనుకుంటాను. అది ఎప్పుడు అవుతుందో తెలుసా? వీటన్నిటిని పక్కన పెట్టి మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన ఉన్నాడని ధైర్యం మనకు కలుగుతుంది. ఆయన సమస్తం చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి ఊపిరిచ్చే దేవుడే, ప్రాణం పోసే దేవుడే, ప్రాణాలు తీసే దేవుడే, సమస్త అధికారం దేవుని చేతుల్లో ఉంది. ఆయన చేయగలిగినది ఏదైనా చేయకమానడు, ఆయనకి చేయలేనిది ఏది కూడా భూమి మీద లేదనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తాం. మనం దేనిని బట్టి కూడా అతిశయించడానికి వీలు లేదు. ఆఖరిగా సామెతల గ్రంథం 27 మొదటి వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 27 మొదటి వచనం త్వరగా చదువు. రేపటి దినము గూర్చి కూడా అతిశయింపకూడదు. ఏ దినము ఏది సంభవించునో అది మీకు తెలియదు. చాలండి. రేపటి దినము గురించి కూడా మనం అతిశయ పడకూడదు. రేపు బతికేస్తాను నేను అన్న ఫీలింగ్ కూడా చెప్పాలి. మా తల్లి పైకి ఎత్తన ముందు చెప్పాలి. రేపు వరకుంటాను అనే ఫీలింగ్ కూడా మనకి ఉండదు. దేవుని వాక్యం ఏమంటుందో తెలిసి ఏ నాటికి ఏడు ఆ నాటికి సార్. ఈ రోజు మనం రేపు దేవుని స్తోత్రం ఉంటే ఉంటాం, లేకపోతే దేవుని చెప్తున్నట్టే ఇక్కడ ఉంటే పరదేశులము ప్రియులారు అంటారు పాస్టర్ గారు వచ్చి. ఎక్కడతోనే మనం ముగింపు అనుకునే ప్రభువా ఎంతవరకు కాపాడవయ్యా అని అనుకోవాలి. రేపటి దినమును గురించి కూడా మనం అతిశయపడకూడదట. ఏ దినమును ఏది సంభవించునో మనకి తెలుసా?
నీకు తెలియదు కనుక ఒకవేళ అతిశయపడితే దేవుని బట్టి మనం అతిశయించాలి. నేను ఎప్పుడు కూడా అతిశయితే ఆయన 10,000 ఇస్తాడను, ఈ 100 రూపాయలు ఇస్తాడను, లేకపోతే ఈయన 50 రూపాయలు ఇస్తాడను, ఆరింటికి వెళ్ళి పాఠం చెప్తే 5 రూపాయలు కాడికి ఇస్తారనో ఏ ఫీలింగ్ ఏమఉండదు. మన దగ్గరికి పట్టుకొచ్చి చేయించుకుంటారు, లేకపోతే మానేస్తారు. దేవుని స్తోత్రం. మనకు కొంతమందికి వాళ్ళింటికి వెళ్దాం, వీళ్ళింటికి వెళ్దాం, ఇంక తీర్థయాత్ర భక్తుల్లాగా సేవకులు కూడా గొప్పలంతా తిరిగేసి వాళ్ళింటికి వీళ్ళింటికి ఏమో ఖాళీ లేదని అసలు చాలా బిజీ అండి. ఏంటి బిజీ? ప్రాంతంలో గడపడం కాదు, వాళ్ళింటికి వెళ్ళి ఇంటికి చూసిరాడటం బిజీ. ఈవెన్ సేవకులుగా కూడా చాలా మంది చేసే పనులు ఇంటికాడ ప్రార్థన చేయొచ్చు కదా, మందిర దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు కదా. విశ్వాసం దగ్గరకు వస్తారు, లేకపోతే ఫోన్ చేస్తే వెళితే తప్పులేదు. అమ్మా ఏం చేస్తున్నారని అంటాం, వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తానే అని అంటాం. ప్రార్థన చేసి అక్కడితో వచ్చేస్తావా కాసేపు మీటింగ్ అనమాట. మేము ఇస్తాం. ఏమంటే ఇతరులు సంపాదించిన ఆత్మల దగ్గరికి వెళ్ళకూడదని మనకు తెలియదా? కొంతమందికి తెలియట్లేదు. మనం దేనిని బట్టి అతిశయించడానికి, కొంతమంది మినిస్ట్రీని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంస్థలను బట్టి, వారి వెనకాల ఉన్న పలుకుబడులను బట్టి, వాళ్ళకు వెనకాల ఉన్న ఆ యొక్క ధనవంతులను బట్టి, మాకంటూ గొప్పవారు ఉన్నారని బట్టి, దేనిని బట్టి మనం అతిశయపడకూడదు. నేనైతే దేవుని బట్టి అతిశయిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నేర్చుకున్న పాఠమే మీతో చెప్తున్నాను. నేను అతిశయించే దేవుని బట్టి, నేను కూడా దేవుని బట్టి అతిశయపడాలి. పాస్టర్ గారు చాలా అందంగా ఉంటారండి. అయితే ఏంటంట, నా దగ్గరకు వచ్చి చాలా మంది చెప్తారు, పాస్టర్ గారు మీరు చాలా అందంగా ఉంటారు. అయితే ఏంటమ్మా, అందం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మరి ఏమన్నా నేను మధ్యలో రాసుకున్నా మొక్కనికి అందంగా ఉంటానని నల్లగా ఉండలేదు మా పిల్లగా ఆ ఫీలింగ్ అనేది. మనం దీనిని బట్టి కూడా అతిశయించడానికి వీలు లేదు. నేను నేర్పిస్తున్న పాఠం ఒకటే, జ్ఞానాన్ని బట్టి అతిశయపడద్దు, ధనాన్ని బట్టి అతిశయపడద్దు, మీకున్న పలుకుబడిని బట్టి అతిశయపడద్దు. రేపు నేను ఉంటాను, రేపు చేస్తాను, రేపు ఏదైనా చేయగలను, రేపటి దినం అంటూ నాకుంది అనే గ్యారంటీ వారంటీ ఏ మనిషి కూడా లేదనే సంగతిని గుర్తుపెట్టుకోండి. ఎంత అపర కోటీశ్వరుడైన ఈ రోజు వరకే రేపు ఉంటాడన్న గ్యారంటీ ఏమి కూడా లేదు. ఒకవేళ ఉంటే దేవుని చిత్తమైతేనే మనం ఉండాలంటే. ఈ రోజుతో పోయేదానికి కక్షలు ఎందుకు, విభేదాలు ఎందుకు, కార్పల్యాలు ఎందుకు, లేకపోతే వాళ్ళ మీద వీలు పట్టడం ఎందుకు? ఏమంటే ఈ రోజుతో పోతాయి అనుకుంటే అందరం కూడా ఏం చేస్తాం? శుభ్రంగా తిని, ఎప్పుడేంటంటే శుభ్రంగా బాగా తిని సంతోషంగా పూటకు గడిపి హల్లెలూయా అని కోరుకుంటాం. ఈ రోజుతోనే ప్రపంచం అంతమైపోద్దని చెప్పారనుకోండి, ఒకవేళ ఉదాహరణకి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజుతోనే అంతమైపోతున్నాయని చెప్పారనుకోండి, ఏం చేస్తారు మీరైతే? చేసుకుంటాను మాత్రమే అని దానికి వెళ్ళి ఎప్పుడైనా బలవా తిని, చికెన్ బాగా తిని, దేవునికి స్తోత్రం ఈ రోజు మాత్రం ఉన్నాం ఉంటే దేవుని చిత్తం, లేకపోతే ఇష్టం ప్రభా సిద్ధపడిపోయి మోకరించి ప్రార్థన చేసుకుంటాం. రేపటి గురించి గ్యారంటీ లేనప్పుడు ఏ మనిషి అయినా చేసేది ఒకటే, మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం, మౌనంగా ఉండగలుగుతాం. నువ్వు గర్విస్తున్నావంటే బలాన్ని బట్టు, ధనాన్ని బట్టు, అందాన్ని బట్టు, నీకున్న పలుకుబడిని బట్టు, గర్వపు ఛాయలు ఉన్న ప్రతి ఒక్కరు గర్వాన్ని దేవుడు మెల్లిమెల్లిగా చెప్తాడు. చాలా మందిని అంచేసాడు. గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడే కాబట్టి ప్రభా నేటి వరకు ఉన్నాను, రేపు ఉంటాను లేదో నాకు తెలియదు, నేటి వరకు ఉంచిన ప్రభా నీకు స్తోత్రం అని ప్రతి వేకు జామున మనము మోకరించి ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి ప్రభా ఈ రోజు వరకు నాకు బ్రతికించే అందరిని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా ప్రార్థన చేసి అప్పుడు మన పనిని మనం ప్రారంభించుకోవాలి. అదనమితర లేచి వచ్చేసి దరదరలాక్తను మొత్తం గజిబిచ్చేసేకూడదు పని. ఇలాగ మనం సిద్ధపడగలిగితే, ప్రార్థన పూర్వకంగా ఉంటే, దేనిని బట్టి అతిశయపడకపోతే, మన అతిశయానికి కారణమైన దేవుడు మనందరి మీద కృప చూపి మనం ఆశీర్వదిస్తాడు. అట్టి కార్యం మన జీవితంలో జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలను వచ్చుదాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేనిని బట్టి అతిశయపడుతున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకున్న ధనాన్ని బట్ట, మనకున్న ఆస్తుని బట్ట, వెనకాల ఉన్న బంధు బలగాన్ని బట్ట, దేనిని బట్టి నేను బాగా భక్తి చేస్తానని దాన్ని బట్ట, నేను బాగా ప్రార్థన చేస్తానండి,
నేను చాలా నీతివంతురాలండి, నీతివంతుడండి, నాకంటూ శోధన ఏమి రాదండి, ఒకవేళ వచ్చినా నేను ప్రార్థన చేసి తీసుకోగలనండి అని దాన్ని బట్టి గర్వపడుతున్నామా? దేనిని బట్టి గర్వించ